హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. ప్రతి ఆదివారం కళ ఏంటంటే కనుక బొటిక్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు వచ్చేసి మీకు లక్షలు పెట్టి ఎంబ్రాయిడరీ మిషన్స్, మగ్గ మిషన్స్ కొనాల్సిన పనే లేదు. మీకు అతి తక్కువ బడ్జెట్లో మీ ఇంట్లో ఓన్గా 10 minutes ట్రైనింగ్తో మీరు అయితే వచ్చేసి ఈ మిషన్స్ యూజ్ చేసుకునేసి మీ బొటిక్ని అయితే ప్రారంభించవచ్చు. అవే మీకోసం తీసుకొచ్చాను శారీ ప్రింటింగ్ మిషన్స్. మన మెగా సబ్లిమేషన్ హోల్సేల్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఇలాంటి మిషన్స్ మనం గిఫ్ట్ ఆర్టికల్స్కి, టీషర్ట్ ప్రింటింగ్ కోసం సేల్ చేశాము. ఇప్పుడు ట్రెండ్ ఉన్నటువంటి శారీ ప్రింటింగ్ మిషన్స్, బ్లౌజ్ ప్రింటింగ్ మిషన్స్, జూట్ బ్యాగ్స్, టూట్ బ్యాగ్స్, డ్రెస్సెస్, వాటన్నిటికి సంబంధించి తక్కువ బడ్జెట్లో సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ఈ మిషన్స్ 3 years సర్వీస్ వారంటీ, 1 year యాక్చువల్ వారంటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అవి కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మన దగ్గర వచ్చేసి 7 వెరైటీ ఆఫ్ మిషన్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్స్ ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి, వీటికి సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుంది, అదేవిధంగా మనకు ప్రింటింగ్ మిషన్స్ ఎక్కడైతే ఉంటాయి, దీన్ని అడిషనల్గా మనం ఏ విధంగా చేసుకోవచ్చు, వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మెగా సబ్లిమేషన్ హోల్సేల్ యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీకు ట్రెండింగ్గా ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్ మీరు ఇంట్లో ఉండి చేసుకునే విధంగా నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత ఆలస్యం శారీ ప్రింటింగ్ మిషన్స్ చూద్దామా. మొదటగా మనకు కావాల్సింది ఒక హీట్ ప్రెస్ మిషన్ అయితే కావాలి. హీట్ ప్రెస్ మిషన్స్లో వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఆడవారి ఫేవరెట్ ఏంటంటే జాక్ మిషన్. ఇది జాక్ మిషన్. మీకు కాయిల్ మీద 1 year అయితే వారంటీ ఉంటుంది. 3 years కంప్లీట్ ఇండియాలో ఎక్కడ లేనట్టు విధంగా 3 years సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ ఇస్తున్నాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అదేవిధంగా ఇది వచ్చేసి 16x24, ఇది కూడా 16x24. ఇది రెగ్యులర్ వర్షన్. దీనికి కూడా మనం 3 years సర్వీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది 15 inches into 15 inches. ఇది స్క్వేర్ మోడల్లో ఉంటుంది. దీన్ని కూడా మనం వచ్చేసి 3 years సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 12x15. ఇది కాంబో మిషన్ అంటాం జనరల్గా. ఈ మిషన్తో పాటు మనకు వచ్చేసి మగ్గు కాయల్స్, మనకి కప్స్ ఉంటాయి కదా, కప్స్ మీద కూడా మనం పెయింటింగ్ చేసుకోవచ్చు, క్యాప్స్ మీద కూడా మనం పెయింటింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫుడ్ ప్లేట్స్, తినేటువంటి సెరామిక్ ప్లేట్స్ మీద కూడా మనం పెయింటింగ్ చేసుకోవచ్చు. వాటన్నిటికి సంబంధించి టోటల్ ఎక్విప్మెంట్ దీంట్లో అయితే వస్తుంది మనకు. దీనికి వచ్చేసి మనకు సపరేట్ ప్రింటర్ అయితే అవసరం అవుతుంది. ఇన్ కేస్ మీరు కప్స్ కానీ క్యాప్స్ కానీ చేసుకోవాలనుకుంటే, ఇన్ కేస్ శారీ ప్రింటింగ్ మాత్రమే, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ మాత్రమే చేసుకుంటాం అనుకుంటే కనుక ఇలాంటి ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ సంబంధించి డీటీఎఫ్ రోల్స్ ఇవి. ఈ డీటీఎఫ్ రోల్స్ మనం ఓన్గా ప్రింటింగ్ చేస్తాం. మీకు కావాల్సిన విధంగా శారీస్కే కాదు, టీషర్ట్స్కైనా ఆర్ క్యాప్స్కైనా ఆర్ ఎనీ ఫ్యాబ్రిక్ కోసం మీకు ప్రింటింగ్ కావాలనుకున్నా కూడా మన ఓన్ ప్రింటర్ అయితే ఉంది కాబట్టి మీకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ చేసి ఇస్తాము. ఇలాంటి ప్రింటర్స్, ఈ మిషన్స్, అదేవిధంగా ఇలాంటి సబ్లిమేషన్ ప్రింటర్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా కలిసి ఒకే చోట ఉన్నది ఎక్కడైనా హైదరాబాద్, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణలో అంటే అది కేవలం మెగా సబ్లిమేషన్ హోల్సేల్ మాత్రమే. అన్నీ కూడా ఉన్నాయి. 10 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫిక్స్ చేయడానికి మా టెక్నికల్ సపోర్ట్ టీమ్ అయితే ఉంటుంది. డిజైనింగ్ చేయడానికి డిజైనర్స్ ఉంటారు, ప్రింటింగ్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం సర్వీస్ చేయాలని సర్వీస్ ఇంజనీర్స్ అయితే మన దగ్గర అయితే ఉంటారు. ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ మిషన్స్ అయితే అతి తక్కువ బడ్జెట్లో మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలనుకున్న ఉంటుంది. దీని ప్రైజింగ్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ జాక్ మిషన్ ఇది వచ్చేసి మనకి విత్ వారంటీతో వస్తుంది. అట్ ప్రజెంట్ వచ్చేసి మనకి 25,000 రూపీస్ అయితే ఉంది. ఈ మిషన్ వచ్చేసి అట్ ప్రజెంట్ 22,000 రూపీస్ అయితే ఉంది. మనం ఈ లాస్ట్ 3 monthsలో శారీ ప్రింటింగ్ ట్రెండ్ ఉన్నప్పటి నుంచి 16,500 నుంచి మనమైతే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి 15x15 inches హెవీ డ్యూటీ మిషన్స్. అవన్నీ కూడా హెవీ డ్యూటీ మిషన్స్. మన మిషన్స్ మీద మనకు నమ్మకం ఉంది. మనం చైనాకి వెళ్ళి అక్కడ టెస్టింగ్, క్వాలిటీ వెరిఫై చేసుకునేసి తెప్పించాం కాబట్టి 3 years ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా 3 years అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కొన్ని మిషన్స్కి 1 year కంప్లీట్ కాయిల్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము వారంటీనే. ఈ మిషన్ వచ్చేసి మనం 13,000 రూపీస్ 5-in-1 కాంబో అంటాం దీన్ని. యాక్చువల్గా ఈ మిషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మినీ లోగో ప్రెసెస్, ఇవి చిన్న ప్లేసెస్లో మీరు చేసుకోవాలనుకుంటే కనుక, బ్లౌజెస్, స్టిచ్డ్ బ్లౌజెస్ లాంటివి చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇది మినీ లోగో ప్రెస్. ఈ మినీ లోగో ప్రెసెస్ మన దగ్గర అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు రీసేల్ చేయాలనుకున్న చేసుకోవచ్చు ఈ మిషన్స్ అన్నీ కూడాను. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు క్యాప్ ప్రింటింగ్ మిషను, ఇది వచ్చేసి మనకు మగ్ ప్రింటింగ్ మిషను. అదేవిధంగా ఇదే మోడల్లో మనకు వచ్చేసి 6x6 inches మిషన్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి. 3, 4, 5, 6, 7, 8 వెరైటీ ఆఫ్ మిషన్స్ కంప్లీట్ ఆంధ్ర, తెలంగాణ మీరు ఎక్కడ డెమో చూడాలనుకున్నా ఉండవు. అదేవిధంగా మనకు వచ్చేసి డీటీఎఫ్ ప్రింటర్స్, మీకు స్మాల్ వర్షన్ ఉంటుంది, బిగ్ వర్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు మీరు జనరల్గా వచ్చేసి అలాంటి ప్రింటర్ మీ దగ్గర ఉంటే కనుక ఇలాంటి రోల్స్ మీరైతే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నా కదా ఆల్మోస్ట్ 10,000 meters మన దగ్గర అయితే ఉంది. ఇవి వచ్చేసి అరౌండ్ 2,000+ meters అయితే ఉంటుంది. 10,000 meters రెడీగా ఉంటుంది. మీరు ఇన్ కేసు రీసేల్ చేసుకోవాలనుకున్నా కూడా మన ఆఫీస్కి వచ్చేసి మీకు కావాల్సిన డిజైన్స్ మీరు 10 meters, ఒక 100 meters ఒకేసారి పర్చేస్ చేస్తే మీకు బెస్ట్ ప్రైస్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా మేము యాడ్ చేస్తున్నాము. డైరెక్ట్ ఎండ్ కస్టమర్ బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో మీకు ఏ డిజైన్స్ కావాలన్నా మన దగ్గర అయితే ఉంటాయి. మీకు ఇన్ కేసు డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకున్నా కూడా మీరు మీ ఆన్లైన్లో సెర్చ్ చేసేసి Pinterest కానీ గూగుల్లో కానీ ఆ ఇమేజ్ పంపించి సజెస్ట్ చెప్తే కనుక మనం కస్టమైజ్ చేసే ప్రింటింగ్ అయితే చేసేస్తాము.
ఈ మిషన్ అయితే ప్రైస్ అయితే తెలుసుకున్నారు కదా, ఈ మిషన్ ప్రైస్ అయితే మీకు చూపిస్తాను. ఈ మిషన్ వచ్చేసి మనం DTF ప్రింటర్ అంటాము. ఈ ప్రింటర్లో మనకు వచ్చేసి హీట్ ప్రెస్ మిషన్స్ మీ దగ్గర అయితే ఉన్నాయి. హీట్ ప్రెస్ మిషన్స్ గురించి మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇప్పుడు హీట్ ప్రెస్ మిషన్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి DTF ప్రింట్ రోల్ ఏదైతే ఉందో, ప్రింట్ రోల్ వచ్చేసి మిషన్ వచ్చేసి ఇది. ఈ ప్రింటర్ వచ్చేసి మనకు అరౌండ్ 7 to 8 lakhs రూపీస్ అయితే ఉంటుంది. 24 inches విడ్త్ అయితే ఉంటుంది. ఇలా లెంత్ వచ్చేసి మనం ఎంతైనా ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఒక రోల్లో వచ్చేసి 100 meters అయితే వస్తుంది. వీటికి సంబంధించిన ఈ ప్రింటర్స్ మనమే ఇన్స్టలేషన్ చేస్తాం. కంప్లీట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కన్వర్టెడ్ ప్రింటర్స్ చేసిన మొట్టమొదటి కంపెనీ వచ్చేసి మెగా సబ్లిమేషన్. మనం రెగ్యులర్ ప్రింటర్స్ని కూడా కన్వర్షన్ చేసి అయితే మనం ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్ ప్రింటర్లో మీకు వచ్చేసి కొంచెం మైనర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఆటోమేటిక్ మిషన్ జస్ట్ ప్రింట్ చేస్తే ప్రింట్ అయ్యేసి ఈ రోల్ వచ్చేసి ఇక పౌడర్ చల్లేసి ఆటోమేటిక్గా ఓవెన్ అయిపోయేసి మీకు ఇలా రోల్ టు రోల్ ఫార్మాట్ అయితే మనం బయటకు అయితే వచ్చేస్తుంది. మీరు చేయాల్సిన పని ఏమేమి ఉండదు. మీ ఇంట్లో ఇంత పెద్ద మిషన్ పెట్టుకోలేరు అనుకుంటే దీంట్లో కూడా కాంపాక్ట్ మోడల్ అయితే ఉంటుంది. కాంపాక్ట్ మోడల్ కూడా మీరు తీసుకోవచ్చు. అది 12 inchesలో అయితే ఉంటుంది. కాంపాక్ట్ మోడల్ ఇన్స్టలేషన్స్ కూడా మనం చేస్తున్నాము. ఈ బిగ్ సైజ్ మిషన్ కావాలనుకున్నా బిగ్ సైజ్ మిషన్స్ కూడా మనం ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేస్తాం. మన ఛానల్ అయితే ఆల్రెడీ ఉంటాయి ఇవన్నీ. వీటికి సంబంధించి మీరు ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేస్తే మీ ఇంటి దగ్గరికి మా ఇంజనీర్స్ వచ్చేసి కంప్లీట్గా అసెంబుల్ చేసేసి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేస్తేనే అక్రాస్ ఇండియాలో మనం వచ్చేసి డెలివరీ అయితే మనకు ఉంటుంది. ఈ మిషన్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఆపరేటింగ్ నేను చూపిస్తాను, చూడండి. సో దట్ మీకు ఏ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. మీకు మొదటగా వచ్చేసి మనం మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ మిషన్ మీరు యూజ్ చేసుకోవాలంటే మీ దగ్గర వచ్చేసి 16 amp ప్లగ్ అయితే ఉండాలి. 16 amp సాకెట్, 16 amp స్విచ్. ఈ ప్లగ్ ఆటోమేటిక్గా 16 amp అయితే మనకి ఇచ్చారు. జస్ట్ మొదటగా ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ స్విచ్ అయితే ఉంటుంది. ఆన్ ఆఫ్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ మిషన్ ఆపరేటింగ్ చేసే విధానము 1, 2, 3 ఈ 3 మిషన్స్ కూడా కామన్గా ఉంటుంది. మొదటగా మనకు వచ్చేసి ఇక్కడ సాకెట్ ఏదైతే ఉందో అది మెయిన్ ప్లగ్ ఉండాలి. మన దగ్గర ఇంట్లో యూజ్ చేసేటువంటి ఏసీస్ కానీ గీజర్స్ కానీ మిక్సీస్ కానీ యూజ్ చేసేటువంటి 16 or 20 amp సాకెట్ అయితే ఉండాలి. ప్లగ్ కూడా సేమ్ ఉండాలి. స్విచ్ కూడా సేమ్ ఉండాలి. మొదటగా ఆన్ చేసేసుకుందాం. ఇక్కడ స్విచ్ అయితే ఉంటుంది. నేను ఆఫ్ చేసేసాను. ఆన్ చేసుకున్నాను. ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఆన్ చేసేసేయండి. ఆన్ చేసుకున్న తర్వాత మన టెంపరేచర్ వచ్చేసి మనకు 160 degrees Celsius వరకు రీచ్ అవ్వాలి. ఆ సెట్టింగ్స్ వచ్చేసి ఒకేసారి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ సెట్ చేసి మీకు పంపిస్తా. మీ ఇంటి దగ్గర మీరు చేయాల్సింది ప్లగ్ పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది. ప్లగ్ అయితే పెట్టేసుకున్నాము. ఆన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ టెంపరేచర్ చూడాలనుకుంటే కానీ మనం ఏం సెట్ చేస్తామన్నది ఇక్కడ టెంపరేచర్ ఉంది, ఇక్కడ టైం ఉంది. ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. టెంపరేచర్ మీరు క్లిక్ చేయండి. మనం 160 సెట్ చేసాము. బ్లింకింగ్ అవుతుందంటే ఇక్కడ మనం మాడిఫై చేయొచ్చు అనేసి నేను 165 పెట్టాను. ఇన్కేస్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ టెంపరేచర్ మీరు క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అదేవిధంగా టైం మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది. మనం మాడిఫై చేయాలంటే మాడిఫై చేయొచ్చు. నేను ఇక్కడ 16 పెట్టాను. మళ్ళీ టైం మీద క్లిక్ చేశాను. మనం యూజ్ చేయాల్సిన టెంపరేచర్ టైమింగ్ వచ్చేసి 160 degrees Celsius ఉండాలి. 15 seconds అయితే మనకు ఉండాలి. అదేవిధంగా ప్రెజర్ ఈజీగా ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఈజీగా ప్రెస్ అవ్వకుండా కొంచెం టైట్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ టైట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ టైట్ చేసుకుంటే మనకు టైట్ అవుతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ప్రాపర్గా ప్రింటింగ్ అవుతుంది. మనం సింగిల్ హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నాము. కొంచెం టైట్ చేసేసి 2 handsతో ప్రెస్ చేసేంత ప్రెజర్ అయితే మనకు పెట్టి ఉండాలి. ఇది మనకు రెడీ అయింది. ఇక్కడ మనకు వచ్చేసి మన టెంపరేచర్ 160 సెట్ చేసాము. 160 రీచ్ అవ్వడానికి ప్రతిరోజు మార్నింగ్ కూడా ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి కూడా మనకు 160 వరకు వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం శారీ అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. శారీ ప్లేస్ చేసే ముందు మనం వచ్చేసి ఇలాంటి టఫ్లాండ్ షీట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అవి మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టఫ్లాండ్ షీట్స్ వచ్చేసి మనకి అన్వాంటెడ్ ప్రింటింగ్ పడకుండా యూజ్ చేస్తాము. మనం DTF కోసం యూజ్ చేస్తే సింగిల్ రిపీటెడ్గా మనం వాడేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2 years అయితే మనకు వస్తుంది. ఒకసారి ఒక పేరు తీసుకున్నట్లయితే కనుక. శారీ ఏ విధంగా మనం ప్లేస్ చేయాలి చూపిస్తాను. మనం మొదటగా వచ్చేసి శారీ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నటువంటి శారీస్ నేను ప్లేస్ చేస్తున్నాను. తర్వాత మన ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో బుటీస్ ఏవైతే ఉన్నాయో బుటీస్ మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలన్న దాని గురించి మనం డిసైడ్ చేసుకునేసి 1 meter మొత్తం తీసుకున్నట్లయితే కనుక మీకు చిన్న బుటీస్ వచ్చేసి మీకు 2 inches అయితే ఆల్మోస్ట్ 160 to 170 అయితే వస్తాయి. 3 inches అయితే మనకు 90 వరకు వస్తాయి. 5 inches అయితే మనకు వచ్చేసి 35 to 50 40 వరకు అయితే వస్తాయి. 4 inches అయితే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. మనము ఏ గ్యాప్లో మనం ప్లేస్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకునేసి మీకు ఇలాంటి 1 meter షీట్ ఉంటుంది. ఈ 1 meter షీట్లో మనకి ఎన్ని వస్తాయని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక శారీకి వస్తే ఒక 1 meterలో మీరు 3 inches లాంటివి తీసుకుని 1 meter అయితే మనం ప్లేస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు బ్లౌజ్ డిజైన్ సంబంధించి హ్యాండ్స్కి 2 చిన్నవి, బ్యాక్ సైడ్ కొంచెం పెద్దవి అలా కూడా మనం చేస్తాము. శారీ బార్డర్స్, కోలం డిజైన్స్, పిచ్వాటి డిజైన్స్, తంజావూర్ డిజైన్స్ అవన్నీ కూడా మన క్యాటలాగ్ అయితే ఉంటుంది. ఈ QR కోడ్ ఉంది ఇక్కడ. స్కాన్ చేసేస్తే కనుక మన నెంబర్స్ కూడా అంటే క్యాటలాగ్ ఉంటుంది. క్యాటలాగ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి నచ్చకపోయినా కూడా మీకు కావాల్సిన డిజైన్ మీరు మాకు పంపిస్తే దాన్ని సెట్ చేసేసి మీకు కావాల్సిన సైజులో ప్రింటింగ్ చేసి అయితే మనకి ఇవ్వడం మీద జరుగుతుంది. ఇక్కడ మన శారీ అయితే రెడీగా ఉంది. ఒకసారి ప్రెస్ చేసేసుకోండి. సో దట్ కనుక ఐరన్ లాగా అయిపోతుంది. ఒక 3 seconds అయితే నేను పెట్టేస్తాను. ఇక్కడ
మన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్స్ అయితే నేను తీసుకుంటాను. మన శారీకి తగ్గట్టు మన డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్ మనమైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ డిజైన్లో ఉన్నటువంటి బూటీస్ని అయితే మనం ప్రింటింగ్ చేసేద్దాం. ఇక్కడ 3 ఇంచెస్ బూటీస్ ఇవి, వీటిని మనం ప్రింటింగ్ చేద్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మనం 16 సెకండ్స్ అయితే పెట్టాము. ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా 15-16 సెకండ్స్ అయితే మనకు సరిపోతుంది. మన డీటీఎఫ్ ప్యాచెస్ అయితే మనం తీసేసుకున్నాము. దీన్ని కట్ చేసేసి మనకు కావాల్సిన ప్లేస్లో నేను ప్లేస్ చేసేస్తాను. మనం ప్లేస్ చేసే విధానం వచ్చేసి ఇలా ఉండకూడదు. వైట్ ఏదైతే ఉందో అది మనకు బాటంలో ఉండాలి. దీని మీద మనం వచ్చేసి టెఫ్లాన్ షీట్ని అయితే మనం ప్లేస్ చేయాలి. మన టైమింగ్ 160 అయితే వచ్చింది. మనకి ఏదైనా బీప్ సౌండ్ కానీ లేదంటే టిక్ టిక్ సౌండ్ కానీ వస్తుంది. ఇప్పుడు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనం సెట్ చేసిన టెంపరేచర్ ఏదైతే ఉందో 16 సెకండ్స్ అన్నది కౌంట్ డౌన్ అవుతూ 0కి అయితే వస్తుంది. 0 వచ్చిన తర్వాత మనకు బీప్ సౌండ్ అయితే వస్తుంది. మీ దగ్గర ఏదైనా పాత చీర ఉన్నా కూడా దానికి కొత్తగా కన్వర్షన్ చేయాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. అది కూడా కేవలం సెకండ్స్లో. మన ప్రింటింగ్ అయితే అయిపోయింది. మనం దీన్ని కోల్డ్ పిల్ చేయాలి. కోల్డ్ పిల్ అంటే కొంచెం చల్లారిన తర్వాత దీన్ని రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్ కేసు మీరు బార్డర్స్ లాంటి ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మీరు సీక్వెన్స్లో వరుసగా పెట్టేసుకునేసి శారీని మూవ్ చేసుకుంటూ మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఈ 16x24లో ఈవెన్ 15x15లో ఆర్ 12x15లో కూడా మీరు వచ్చేసి మూవ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం టైం అయితే పడుతుంది, దీంట్లో కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇప్పుడు మనం చల్లడం అయితే లైట్గా ఒక 30 సెకండ్స్ అయితే గ్యాప్ ఇచ్చాము. గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం జస్ట్ ఈ పైన ఉన్న లేయర్ని తీసేయడమే ఉంటుంది. ఈ విధంగా మన డీటెయిల్ ప్రింటింగ్ అయితే కనుక మనకు రెడీ అయిపోయింది. ఓల్డ్గా ఉన్నటువంటి ఈ శారీ వచ్చేసి మనకు న్యూ లుక్ అయితే సంతరించుకుంది. ఈ విధంగా మనము కావాల్సిన ప్లేసెస్లో మనము ఇలాంటి ప్యాచెస్ని మనము ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ ప్యాచెస్ వచ్చేసి మనము ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద మీకు కాటన్ అవ్వచ్చు, పట్టు అవ్వచ్చు, అదేవిధంగా మీకు నెట్ క్లాత్ అవ్వచ్చు, ఏ క్లాత్ మీద మీకు ప్రింటింగ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు ప్రింటర్ లాంటిది పర్చేస్ చేయాలంటే మన దగ్గర అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు అంత బడ్జెట్ మీరు ప్లేస్ చేసుకోవాలంటే షీట్స్ మన దగ్గర అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు అది కూడా పర్చేస్ చేయలేము, మీకు ఆన్ డిమాండ్ కావాలనుకుంటే ఇలాంటి ప్రింటర్ కూడా మనం కన్వర్షన్ చేసి ఇస్తాము. అరౌండ్ 45,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది, బట్ రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్రింటర్ మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ప్రింటర్ మీరు తీసుకున్నట్లయితే కనుక టీషర్ట్స్ మీద, సాటిన్ క్లాత్ మీద, సిల్క్ మీద మీరు ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. సిల్క్ మీద కూడా మీరు వచ్చేసి ప్రింటింగ్ చేయొచ్చు. మీరు అంత బడ్జెట్ పెట్టుకోలేకపోతే ఇలాంటి సబ్లిమేషన్ ప్రింటర్ తీసుకోవచ్చు. ప్రింటర్ మామూలుగా బయట దొరికేలాగే ఉంటుంది, బట్ ఇంక్స్ అదేవిధంగా పేపర్స్ వేరే అయితే ఉంటుంది. ఇలా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న దాన్ని లైట్ కలర్ సాటిన్ క్లాత్ ఆర్ సిల్క్ క్లాత్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రింట్ చూడండి, ఇక్కడ ఈ ప్రింట్ వచ్చేసి మీకు పర్మనెంట్గా ఉంటుంది, బట్ వచ్చేసి ఓన్లీ సాటిన్ ఆర్ పాలిస్టర్ క్లాత్ మీద ప్రింటింగ్ అవుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి లైఫ్ టైం అయితే ఉంటుంది, మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా లైఫ్ టైం అయితే ఉంటుంది. మీకు టచ్ అండ్ ఫీల్ కూడా ఏమి ఉండదు. డీటీఎఫ్ ప్రింటింగ్ వచ్చేసి మనకు టచ్ అండ్ ఫీల్ అయితే ఉంటుంది. 50 to 60 వాషెస్ అయితే మినిమం అయితే మన దగ్గర అయితే ఉంటుంది. మీకు సబ్లిమేషన్ ప్రింటర్స్ కావాలనుకుంటే ఆ ప్రింటర్ తీసుకునేసి మీరు ఇలాంటి టీషర్ట్స్ మీద కూడా, ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, ఇలాంటి టీషర్ట్స్ మీద కూడా మీరు ఈజీగా ఇంట్లో నుండే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దీస్ టీషర్ట్స్, ఇక్కడ కనిపిస్తున్న అన్ని రకాల ఐటమ్స్ కూడా మీరు వచ్చేసి ఈ ప్రింట్లో వచ్చిన ప్రింట్తో మనం చేసేసుకోవచ్చు. ఒక ప్రింట్ వచ్చేసి సబ్లిమేషన్ ప్రింట్ ఈ విధంగా ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి డీటీఎఫ్ ప్రింట్స్ ఈ విధంగా ఉంటుంది. డీటీఎఫ్ ప్రింట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్లిమేషన్ ప్రింట్లో మీరు చేసుకోవాలనుకుంటే టీషర్ట్స్ లాంటివి, గిఫ్ట్ ఆర్టికల్ లాంటివి కూడా మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా, ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, వీఆర్లు అవన్నీ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు మన మిషన్స్ అవైలబిలిటీ ఉంటే కనుక మీకు వచ్చి సేమ్ డేనే మనం డిస్పాచ్ చేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మీకు రీచ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ మిషన్స్, వీటికి సంబంధించి ప్రైమరీ కాంపోనెంట్ అయినటువంటి డీటీఎఫ్ ప్రింటర్స్, సబ్లిమేషన్ ప్రింటర్స్, వీటన్నిటికి సంబంధించి ప్రాక్టికల్ ట్రైనింగ్,
రా మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఒకే చోట చూడాలనుకుంటే కనుక మెగా సబ్లిమేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్కి నియర్ బై ఉంటుంది. అమీర్పేటే యాక్చువల్గా అమీర్పేట్ బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. మీరు వచ్చేసైనా చూసుకోవచ్చు, లేకుంటే కనుక మీరు వచ్చేసి ఈవెన్ మన బ్రాంచ్ వచ్చేసి కడపలో ఉంది రీటైల్ స్టోర్, అక్కడికి వెళ్ళైనా చూసుకోవచ్చు మిషన్స్. మీరు ఇన్ కేసు రావాల్సిన అవసరం అయితే ఏముంటుంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్. ఇన్ కేసు మీరు మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా మీకు ఇంకా అర్థం అవ్వకుంటే కనుక అప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మీరు రావాలంటే 3,000 నుంచి 4,000 రూపాయలు, అదేవిధంగా 1 డే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేనైతే దూరం నుంచి అయితే రికమెండ్ అయితే చేయను, రావాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీథింగ్ సెట్ చేసి మీకు పంపిస్తాము. మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా. బట్ వారంటీ కూడా మీరు ఇండియాలో ఎక్కడ లేని విధంగా 3 years సర్వీస్ వారంటీ, 1 year కాయిల్ మీద వారంటీ ఈ మిషన్ మీద ఇస్తున్నాం. మిగతా అన్నిటి మిషన్ మీద మీకు 3 years అయితే సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది. మరింత ఆలస్యం మీరు మీ బొటిక్ కళను నిజం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.